ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప లోకాయుక్త న్యాయమూర్తి జస్టిస్ పి రజని, ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఎమ్మెల్యే గన్నబాబు, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, సినీ నటుడు సంతోష్ శోభన్, బాలీవుడ్ నటుడు గోవింద్ కుటుంబ సభ్యులతో వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల భూమా అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ వర్షం విస్తారంగా కురుస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటారని తెలిపిన ఆమె ప్రజలు మాపై మరింత బాధ్యత ఉంచారని తెలియజేశారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలన సాగిస్తామని తెలిపారు. చాలా రోజుల నుంచి మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత 3 సార్లు కొండెక్కి స్వామివారి దర్శనం చేసుకుంటానని చెప్పి మొక్కడం జరిగింది. మరి ఈ సంవత్సరంలో ఇది 3వసారి స్వామివారి దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. రాష్ట్రంలో ఈరోజు రైతులందరూ కూడా నీళ్లు బాగా వర్షాలు పడి నీళ్లు కూడా బాగా వస్తున్నాయి అన్ని ఛానల్స్ నుంచి కూడా. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రం మళ్ళీ ముందుకు వెళ్తుంది. ప్రజలందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి మీద కూడా బాధ్యత ఈరోజు బాగా పెరిగింది. తప్పకుండా బాధ్యతను నెరవేర్చేలాగా మేమందరం కూడా కష్టపడతాము. స్వామివారి దర్శనము ఎప్పుడు చేసుకున్నా కూడా చేసుకుని వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి జరుగుతుంది. సో తప్పకుండా ఈసారి కూడా మంచి జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.